అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సరికొత్త పాలన శకానికి నాంది పలికింది. అన్నవరం దేవస్థానం అంటేనే భక్తుల రద్దీ. మరి ఆ వచ్చే భక్తులకు కల్పించాల్సిన వస్తువుల విషయంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈవో చక్రధర్రావు. బాధ్యతలు స్వీకరించిన కేవలం నెల రోజుల్లోనే తన మార్క్ అడ్మినిస్ట్రేషన్తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవలే ముగిసిన సత్యదేవుని బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించి భక్తుల మన్ననలు అందుకున్నారు. కేవలం ప్రస్తుత ఏర్పాట్లే కాదు, రాబోయే పుష్కరాల కోసం కూడా ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్తున్నారు. మరి ఈవోగా ఆయన అనుభవాలు ఏంటి, అన్నవరం అభివృద్ధికి ఆయన మైండ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది, ఈ వివరాలన్నిటితో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ స్పెషల్ ఇంటర్వ్యూ. అన్నవరం దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తవకుండా తనదైన ముద్ర వేస్తున్నారు ఈవో చక్రధర్రావు. అన్నవరంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ భక్తులకి కావలసిన ఏర్పాట్లపై ప్రథమంగా దృష్టి సారించారు. ఈ సంవత్సరం జరిగిన కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అంటే ప్రతి సంవత్సరం అన్నవరం కళ్యాణానికి చూద్దామని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ సంవత్సరం కళ్యాణానికి ఎంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అసలు ఈ ప్రయత్నం ఆయన ఈ నెల రోజుల కాలంలోనే అన్నవరం దేవస్థానంపై ఎంత గ్రిప్ సాధించడానికి కారణం ఏంటనేది ఆయనతోనే మాట్లాడదాం. సార్, ముందుగా కళ్యాణ బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మెగా9 టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. మీరు ఈ నెల రోజుల కాలంలోనే అంటే మీరు బాధ్యతలు అంటే సీనియర్ ఆఫీసర్, మీరు ఎండోమెంట్స్లో నెల రోజులు అన్నవరం దేవస్థానం అంటే పెద్ద దేవస్థానంలో నెల రోజుల కాలంలోనే ఇలాంటి బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేరు, దానికి అసలు సీక్రెట్ ఏంటి? ఓం సత్యదేవాయ నమః. ముందుగా ఈ మెగా9 ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 38 సంవత్సరాలు సర్వీస్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేయటం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తోటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో స్వామివారి ఆలయాలతో సమానంగా ఉన్న ఆలయాల్లో పనిచేయటం వల్ల ఏ కళ్యాణం ఎలా చేయాలి, పబ్లిక్ని ఎలా సాటిస్ఫై చేయాలి, స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా ఇనుమడింపజేయాలనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఇదివరకు జరగలేని విషయాలన్నీ కూడా అది వినూత్నంగా ఉండాలని ఆ రకమైన ఏర్పాట్లు చేసి మీ అందరికీ భక్తుల యొక్క మన్ననలు పొందడం జరిగింది. సార్, ఇవి ప్రథమంగా అంటే ప్రధానంగా చూసుకుంటే అన్నవరం దేవస్థానం కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించడానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో, అలాగే కళ్యాణం తర్వాత ఆ ముత్యాల తలంబరాలు తీసుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ఆ తలంబరాల పంపిణీలో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అసలు ఎన్ని వేల ప్యాకెట్లను అయితే పంపిణీ చేశారు మీరు? సుమారుగా 40,000 ప్యాకెట్లు మనం ముత్యాల తలంబరాలు పంపిణీ చేయడం జరిగింది. అవి ఇంకా కూడా ఉన్నాయి. ఎవరైనా భక్తులు వచ్చి కావాలనుకుంటే కూడా అవి కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ నెల రోజుల కాలంలోనే అన్నవరంలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అయితే మీరు దృష్టి సారించారు. వాటి సమస్యలను పరిష్కరించడానికి ఏమేమి సమస్యలు ఇప్పుడు మీరు తీర్చబోతున్నారు భక్తులకి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% ఆన్లైన్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. భక్తులు ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండకుండా సుమారుగా ఒక 12 మంది హెల్ప్ డెస్క్గా ఏర్పాటు చేసి ముందుగానే ఎక్కువ ఒక 30 సెకండ్స్లోనే వాళ్ళకి టికెట్ పొంది సమయం వృధా కాకుండా చూడటం, వారికి దర్శనం కానీ వ్రతాలు కానీ లేకపోతే ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా ఇవ్వడానికి దాని వ్యవస్థ డివైజ్ని మనం ఏర్పాటు చేసాం. అలాగే ఫ్రీ వైఫై కూడా మనం ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అవి కూడా మనం ఏర్పాటు చేసాం. ప్రస్తుతానికి ఒకటి ఏర్పాటు చేసాం. రేపడెల్లుండిలో ఇంకొక 6 కూడా అన్ని కాటేజెస్లోనూ తొలిపాంచా దగ్గర, ఇక్కడ రామాలయం దగ్గర ప్రతి చోట కూడా ఈ డివైజ్ని ఏర్పాటు చేసి సిగ్నల్ సమస్య లేకుండా చేయటం, భక్తుల యొక్క వాళ్ళకి అసౌకర్యానికి గురవ్వకుండా సంతృప్తిగా వెళ్ళేటట్టుగా అలాంటి ప్రయత్నం చేయటం జరిగింది. అలాగే ఖచ్చితంగా ఇక్కడ వేసవికాలంలో దాహార్తిని తీర్చడానికి చల్లటి మంచినీళ్ళ కోసం ఒక 600 ఫ్లాస్కులు కొనుగోలు చేయడం జరిగింది. ఈ 600 ఫ్లాస్కుల్లో చల్లటి మంచినీళ్ళు పట్టి క్యూ లైన్లో ఎక్కడికక్కడ అన్ని క్యూ లైన్లోనూ వ్రతాల దగ్గర మరి స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా స్వామివారి సేవకుల ద్వారా మనం మంచినీటి వసతి ఏర్పాటు చేసాం. అలాగే చల్లటి చలివేంద్రం కూడా మజ్జిగతోటి కూడా అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇవి కాకుండా అన్నదానం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఖచ్చితంగా మనకి ఇక్కడ మన ఆంధ్ర ఏదైతే ఇక్కడ భక్తుల యొక్క ట్రెడిషన్ ఉంటుందో విస్తరాకులోనే మనం భోజనం పెట్టడానికి అగ్రతాంబూలం ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ఇస్తరులో భోజనం పెట్టే ఏర్పాట్లు చేసాం. అలాగే ఈ యొక్క అన్నశాల ఏదైతే ఉందో వంటశాల కానీ అన్నశాల కానీ ఇంకా మరింత మోడర్న్గా ఉండడానికి
భక్తులకి చూడంగానే ఒక అట్రాక్టివ్ వాతావరణం కలిగించడానికి, దాన్ని కూడా మోడర్న్ చేయడానికి మరి ప్రణాళిక కూడా రచించాం. అలాగే భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచడానికి, చాలా బాగుందని అనిపించుకోవడానికి వీలుగా మరి ఒక దేవస్థానం మరి దేవాదాయ ధర్మాదాయ పక్షాన మేము యూఎస్ పోటీ పడుతున్నాం. అందులో భాగంగానే మరి వాడపల్లిలో 100% అక్కడ మన సక్సెస్ రేటు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు 1.5 ఫ్యాట్ శాతంతో మనం మజ్జిగ మనం అక్కడ అన్నదానంలో మనం వడ్డిస్తున్నాం. ఇకపై రేపటి నుంచే 4.5 పెరుగుతోటి దాని నుండి వచ్చే మజ్జిగని మరి వేయడానికి, మరింత టేస్ట్గాను చక్కగాను ఉండడానికి, భక్తులకి మరింత బాగా ఉండడానికి కూడా అన్నదానంలో కూడా ప్రవేశపెట్టాం. అలాగే మరి ఈ ప్రసాదం తయారీలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఇదివరకు ప్రసాదం ప్యాకెట్ ఇలా ఓపెన్ చేస్తే జారిపోయేది, అలాగే ఆకు చిరిగిపోయేది. అలాంటి లేకుండా నాణ్యమైన ఆకుని ఇవ్వడం, అలాగే చిక్కగా దగ్గరగా ప్రసాదం ఉండేలాగా ఎవరైతే భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ ఇదివరకు 10 years బ్యాక్ ఇదివరకు పూర్వం ప్రసాదం అన్నవరం ప్రసాదం అంటే అసలు అది మరి ప్రపంచంలో ఇంకో చోట ఎక్కడా దొరకదు, అమృతం. మనం కూడా ఇంకో చోట ఎక్కడా కూడా మనం ఆ ప్రసాదాన్ని ఈ కుక్కుల్ని తీసుకెళ్ళినా సరే, ఈ వంట వాళ్ళని తీసుకెళ్ళినా ఆ టేస్ట్ రాదు. ఇంచేతంటే ఈ కొండకు రత్నగిరికి ఉన్నంత ప్రాముఖ్యత, ఆ ప్రశస్తత, స్వామివారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండడం వల్ల ఆ ప్రసాదం అమృతంలా తయారవుతుంది. ఇలాంటి టేస్ట్ మరి ఎంత మెటీరియల్ ఎంతకంటే ఎక్కువగా వాడినా సరే అది రాదు. కాబట్టి ఇప్పుడు అందులో కూడా మనం సంగం డైరీ వారి నెయ్యితోటి మరి చక్కగా నెయ్యి ఎక్కువగా ఉండేటట్టు మరి 2 రోజులైనా ఇది ప్రసాదం పాడవకుండా ఉండడం కోసం దగ్గరగా చేర్చి, ఎవరైతే పూర్వం కొంత విఐపీలకి ఎలాంటి అయితే ప్రసాదం ఇచ్చేవాళ్ళం, మాన్యులకే కాదు సామాన్యులకు కూడా అలాంటి ప్రసాదం ఇవ్వాలని కౌంటర్లో అలాంటి ప్రసాదం ఇవ్వడం కూడా ఈ నెలల నుంచి స్టార్ట్ చేసాం. భక్తులను కూడా విశేషమైన స్పందన రావడం జరిగింది. సరే, ఇప్పుడు దశాబ్దాల కిందట అంటే సుమారు 20 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కిందట అన్నదానంలో స్వామివారి ప్రసాదాన్ని వడ్డించారు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. భక్తులు చాలా ఆనందపడుతున్నారు. స్వామివారి ప్రసాదాన్ని అన్నప్రసాదంతో పాటు స్వామివారి నివేదన ప్రసాదాన్ని కూడా తీసుకుంటున్నాను. అసలు మీకు ఈ ఐడియాలో వచ్చింది? అది గతంలో ఎప్పుడో జరిగిపోయింది, జనాలు మర్చిపోయారు దాన్ని. అంటే సహజంగా ఇది ఒక సూచన గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు కూడా చేశారు నేను రాకముందు. అది అలా పెండింగ్గా ఉందని చెప్పారు. వెంటనే నేను రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ట్రస్ట్ బోర్డు ఆమోదంతో. సార్, ఇప్పుడు ప్రధానంగా అన్నవరంలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రూమ్స్. ఈ సత్రం గదులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో కానీ బ్రహ్మోత్సవాల సమయంలో కానీ వాటిని ఎదుర్కోవడానికి ఉచిత డార్మెంటరీలు ఉన్నాయి. ఇప్పుడు మీ హయాంలో అంటే మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్తగా ఏమేమి నిర్మించబోతున్నారు? అంటే మొన్న పైకి రావడానికి ఘాట్ రోడ్ నుంచి మెట్లు ఒకటి ప్రారంభోత్సవం చేశారు. ఇలాంటి అభివృద్ధి పనులు ఏమేమి జరగబోతున్నాయి? ఇంకా ప్రస్తుతానికి భక్తులకి పూర్తిగా పారదర్శకంగా ఉండడానికి మేము ఎక్కడికక్కడ ఎల్ఈడి బోర్డులు వాడుకలో తెచ్చి గదుల యొక్క స్టేటస్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత 4 రోజులు అన్ని సత్రాలను కూడా నేను స్వయంగా పరిశీలించడం జరిగింది. అందులో కొంత వాష్రూమ్స్ కంజెస్టెడ్గా ఉండటం, క్వాష్గా లేకపోవటం, పూర్వం కట్టిని ఇప్పటికి అవి కాస్త ఇప్పుడుకున్న వాతావరణంలో సరిపోయేలాగా లేకపోవడంతో అవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి రేపు జరగబోయే ట్రస్ట్ బోర్డులో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మోడర్న్గా చేయటం, అలాగే న్యూసీసీ అవి కూడా గ్రౌండ్ ఫ్లోర్ అవి కూడా టైల్స్ కూడా మార్చి ఇంకా అందంగా చేయడానికి, వంటశాల బాగుండడానికి, అలాగే ఈ ప్రస్తుతానికి టూరిజం ప్రసాదం స్కీమ్లో వచ్చిన అన్నదాన సత్రం పూర్తయ్యేంత వరకు కూడా ఈ సత్రాన్ని కూడా మోడర్న్గా ఉండాలి. కానీ సుమారుగా 1 సంవత్సరం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో దీన్ని కూడా మోడర్న్గా పెంచాలనే ఉద్దేశంతో ప్రథమ ప్రాధాన్యత ఈ వంటశాలకి భోజన సదుపాయానికి మనం పెట్టడం జరిగింది. అలాగే భక్తుల యొక్క ఉండడానికి కూడా ఈ డార్మెటరీలు కూడా మరి ఎదర డోనర్స్ని కూడా మనం కన్సల్ట్ చేస్తున్నాం. వాళ్ళు కొంతమంది సుముఖత చూపించారు. వారి ద్వారా కూడా ఇంకా ఎక్కువ మందికి కూడా
మరి ఏదైతే ఉందో అలాగే నేను ఇక్కడ వనదుర్గ ఆలయం దగ్గర కూడా మొన్న ఏదైతే డార్మెటరీలు ఉన్నాయో ఇవన్నీ నేను పరిశీలించాను. ఈ డార్మెటరీలు ఉన్నాయి కానీ ఇంకా ఇంకా క్వాష్గా అంటే వాళ్ళు ఒక 2,000 రూపాయలు పెట్టి లేదా 1,500 పెట్టి ఏదైతే ఏసీ గదుల్లో మనకి విష్ణు సదన్లో కానీ శివ సదన్లో కానీ ఏదైతే రూములు అవైలబిలిటీగా ఉన్నాయో అన్ని సౌకర్యాలతోటి అంటే పరుపులు లేకపోవచ్చు తప్ప అంతే ఫీల్ వచ్చేలాగా ఆ బాత్రూమ్స్ కానీ కింద ఉండే టైల్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళిక రచించి ఆల్మోస్ట్ ఆల్ 1.5 మంత్లోనే అవన్నీ పూర్తి చేయాలని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తప్పనిసరిగా అవన్నీ పూర్తి చేసి సామాన్య భక్తులకి అసలు మనం ఈ 1,000 రూపాయలు పట్టుకుని రూమ్లోకి వెళ్ళేదానికంటే ఇక్కడ చాలా బాగుంది డార్మెటరీలో అనే ఫీల్ వచ్చి వాళ్ళు కూడా అంటే అప్పర్ క్లాసు మిడిల్ క్లాసు బిలో ప్రాపర్టీ లైన్ వాళ్ళు కూడా అప్పర్ క్లాస్ వాళ్ళు ఏదైతే హ్యాపీనెస్ పొందుతారో సౌకర్యంలో అదే సౌకర్యం ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే భక్తులు సడన్గా ఒక కొన్ని రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ విషయంపై మీరు పూర్తిగా సక్సెస్ అయ్యారు వాడపల్లిలో. ఇప్పుడు అంటే రాబోయే పుష్కరాల్లో అన్నవరం ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడ భక్తులైతే అన్నవరం దర్శనానికి వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తుల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి దర్శనాలు అయ్యి కల్పించాలి, అలాగే ఇక్కడ రూమ్స్ అయ్యి అవైలబుల్గా ఉంచాలని. వాటి కోసం ఇప్పటికే కొన్నిసార్లు మీరు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏమేమి చర్చించారు? ముఖ్యంగా ఈ వ్యవస్థాపక ధర్మకర్త గారు మేము స్టాఫ్ కూడా వేసాం. పుష్కరాలకు సంబంధించింది ఏదైతే అంచనా వేసి ఎక్కడా కూడా టెంపరీనే లేకుండా అన్నీ కూడా ఆ టైంకి పర్మనెంట్ టాయిలెట్స్ కానీ పర్మనెంట్ అకామిడేషన్ కానీ పర్మనెంట్ డార్మెటరీలు కానీ ఇవన్నీ చేయడానికి ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయమని ఇంజనీర్ శాఖ వాళ్ళని ఆదేశించడం జరిగింది. అది ఇంచుమించుగా ఒక 1 or 2 monthsలో మనకి డిపిఆర్ కూడా వస్తుంది. దాన్ని ఇంచుమించుగా డిసెంబర్ నాటికి మనం ఫైనలైజ్ చేసేసి వచ్చే పుష్కరాల టైంకి ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఉన్నాయో భక్తులందరికీ కూడా ఔరా చాలా బాగుంది, సత్యదేవుని సన్నిధిలో చాలా బాగున్నాయనేది స్నానాలకు కానీ అంటే ఇదివరకు ఇక్కడ మనం ఏదైతే హై స్కూలు గ్రౌండ్లో ఏదైతే ఉందో అక్కడ జల్లు స్నానం ఏర్పాటు చేశారు. అక్కడితో పాటుగా ఎక్కువగా పంపానది తీరాన్ని కూడా మరి ఎక్కువ ఏర్పాటు చేసి భక్తుల్లో కూడా ఆ ఫీలు నదీ జలాలతో స్నానం చేసాం, కృత్రిమంగా చేసిన జలాలతో కానీ కాకుండా ఆ రకమైన ఇక్కడ పంపాక్షేత్రం పంపానది మరి మా నాన్న రత్నగిరి సమీపంలో పూర్వం నుంచి ఆ యొక్క ఆ పంపానదికి ఉన్న విశేషతోటి ఆ పంపానదితోటి స్నానం చేస్తే ఇంచుమించుగా సత్యదేవుడు చక్ర స్నానం కూడా అందులోనే చేస్తారు. సో ఆ జలాలు మరి చేస్తే చాలా పునీతులు అవుతారని చెప్పేసి ఇక్కడ సత్యదేవుని యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ ఇంకా మెరుగైన స్నాన ఘట్టాలు అన్నీ కూడా అక్కడ పెంచడానికి కూడా మేము ప్రణాళికలు రచించుకుంటున్నాం. సార్ ఇప్పుడు పుష్కరాల్లో అయితే కొన్ని కొత్త రూల్స్ ఉంటాయి. అంటే గతంలో పుష్కరాల్లో ఈ చెక్అవుట్ టైం 12 గంటలకే కుదించారు. అలాంటి రూల్స్ ఏమైనా రాబోతున్నాయి? అంటే 24 గంటలు చెక్అవుట్ ఇప్పుడు మనకు ప్రస్తుతం, కానీ పుష్కరాల్లో మాత్రం 12 గంటలకే చెక్అవుట్గా నిర్ణయించారు. ఆ విధంగానే భక్తులు కూడా ఆలయ అధికారులకి సహకరించారు. ఇప్పుడు అటువంటి రూల్స్ ఏమైనా రాబోతున్నాయా? అంటే సాధ్యమైనంత మట్టికి నేను భక్తుల యొక్క వాళ్ళకి ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి. కనుక ఆల్మోస్ట్ ఆల్ భక్తులు పుష్కరాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ నేను ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా చర్చిస్తాం. సాధ్యమైనంత మటుకి 24 గంటలు ఏదైతే ఇప్పుడు ఉందో అది ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అలా గనక చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో మీ మీడియా ముందుకు వచ్చి భక్తులందరికీ తెలియజేసి అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న రూల్స్ ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు వరకు 24 గంటల్లో కూడా పుష్కరాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి అన్నవరం దేవస్థానంలో రాజకీయ జోక్యం అధికంగా ఉంది. అంటే ఇక్కడ పనిచేస్తున్న కింది స్థాయి అర్చకులు, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న అర్చకులు కూడా వారిని ఏమైనా వేరే ఉపాలయాలకు మారిస్తే వెంటనే ప్రజాప్రతినిధుల తగ్గించి సిఫార్సు లేఖలతో ఇక్కడికి వస్తున్నారు. వారు కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉన్న సమయంలో డ్యూటీలు చేస్తున్నారు. భక్తులు లేని సమయంలో దేవస్థానానికి సంబంధం లేని వ్యక్తులకు అప్పగించి వారు విధులకి డుమ్మా కొడుతున్నారు. ఎవరైనా అడిగితే వాష్రూమ్కి వెళ్ళానని చెప్తున్నారు. అలాంటి మనం ఎలా వాళ్ళని కరెక్ట్గా డ్యూటీ చేయించాలంటే ఎలాంటి పనులు, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? సడన్గా నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. అలాగే నా కింది స్థాయి ఏఈఓలు కానీ
సూపరింటెండెంట్స్ కానీ సీనియర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తాం. ఇలాంటివి కనుక జరిగితే కనుక తప్పనిసరిగా ఈ క్రమశిక్షణా చర్యలు తీవ్రంగాను కఠినంగాను ఉంటాయి. అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రతిపాడు మరి వారు కూడా కానీ ఇక్కడ యనమల దివ్య గారు కానీ నాకు ఏమన్నారంటే మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, ఇవన్నీ కూడా మీరు అరికట్టండి, మన దేవాలయానికి మంచి పేరు తీసుకురావాలి, తద్వారా మాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. వారి యొక్క సంపూర్ణ సహకారాలతోటి మేము ఏదైతే మీరు చెప్తున్నారో అవన్నీ లేవని నేను చెప్పలేను, కానీ ఇవన్నీ కూడా ఇకపై మాత్రం చెల్లుబాటు కాకుండా మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సార్ ఇంకోటి అంటే ఇక్కడ మన ఆలయం రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. శీఘ్ర దర్శనాల కౌంటర్ అంటే ఆలయానికి రైట్ సైడ్ ఉన్న శీఘ్ర దర్శనం కౌంటరు, లెఫ్ట్ సైడ్ ఉన్న సాలువాలు అలాగే కంకణాల కౌంటరు సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు. అక్కడ ఎవరు ఉద్యోగులు ఉండట్లేదని భక్తుల నుంచి వచ్చిన ఒక ఫిర్యాదు. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాను నేను. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెడతాం. అలాగే దేవాలయం తెరిచినప్పటి నుంచి దేవాలయం కట్టేసేదాకా భక్తులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఏదైతే దేవస్థానం చేత నిర్వహింపబడుతున్నాయో అన్ని కౌంటర్లోనూ వీళ్ళందరూ ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో నూతనంగా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అసలు రేపు ఈ ధర్మకర్తల మండలి ఏవేవి ముఖ్యమైన అంశాలపై చర్చించబోతుంది? అంటే నూతనంగా మరి ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత ఇది మనం మీటింగు జరుగుతుంది. ఇందులో స్వామివారి యొక్క మరి ఎదురెదర జరగబోయే పుష్కరాల గురించి కానివ్వండి, భక్తుల యొక్క వసతుల గురించి కానివ్వండి, అలాగే మోడర్న్ కిచెన్స్ కానీ, మోడర్న్ అన్నదాశాలు కానీ, అన్నశాలలో పెట్టే ఈ మార్పులు కానీ, ఇలా ప్రతి దాని మీద ఐటెం వారీగా డిస్కస్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని, అలాగే ఏదైనా ఆక్రమణలు కనుక ఉన్నట్లయితే ఆక్రమణల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే బకాయిదారుల దగ్గర నుంచి కూడా బకాయిలు ఎలా వసూలు చేయాలి, మొండి బకాయిలను ఎలా చేయాలి, ఇవన్నిటి మీద సంపూర్ణంగా మేము డిస్కస్ చేసి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు చాలామంది ట్రస్టీస్ రేపటికే వస్తారండి. వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళు ఏం అడుగుతారో అనేది మేము ఇంతవరకు ఊహించట్లేదు. కొంత ఎజెండా మాత్రం డెవలప్మెంట్ వర్క్స్ మీద పెట్టాం. ఆల్ పాత ఏదైతే ఉందో న్యూ సీసీ కానీ లేకపోతే ఓల్డ్ సీసీ కానీ లేకపోతే ఇక ఏదైనా ఒక వసతి భవనాలు కానీ వీటిల్లో ఖచ్చితంగా ప్రామాణికాలు మెరుగుపడాలి. అలాగే భక్తుల యొక్క వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా ఉండడానికి మరి ఎక్కడైనా పరుపులు మారిపోతే వెంటనే రీప్లేస్ చేయమని చెప్తున్నాం, అన్నీ కొత్త పరుపులు వేయమని చెప్తున్నాం, ఎక్కడా కూడా క్రిమికీటకాదులకి జోక్యం లేకుండా చెప్తున్నాం, శానిటేషన్ శుభ్రంగా ఉండాలని చెప్తున్నాం. ఇదే కాకుండా మన ఏరియా రత్నగిరి కానీ ఇవి కానీ చాలా విశాలమైన ఏరియా ఉంది కాబట్టి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నా సరిపోవట్లేదు. కాబట్టి ఒక 5గురిని ఈ శానిటరీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించడానికి 5 సిబ్బందిని కూడా స్పెషల్ డ్యూటీ అలాట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక ముందు రాబోయే 10-15 రోజుల్లో మీరు క్లీన్ సిటీగా అంటే క్లీన్ రత్నగిరి టెంపుల్ గ్రీన్ టెంపుల్గా రత్నగిరి యొక్క గ్రీన్ ఈ రత్నగిరి పర్వతం అంటారో కొండ అంటారో నాకు తెలియదు, కానీ ఈ రత్నగిరి కొండ చాలా ఉండాలి. అలాగే పచ్చదనానికి కూడా చాలా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే ఆరోగ్యం కూడా మరి ఎక్కువగా ఇక్కడ మనం పెట్టేది కానీ లేకపోతే ఇతర సోషల్ వాళ్ళు కానీ అపోలో వాళ్ళు కానీ ఇచ్చే చోట్ల కూడా ఇంకా ఏదైనా మందులు తక్కువైతే కొని కూడా భక్తులకి అవి అందుబాటులో ఉండేటట్టు అవన్నీ కూడా మనం పెట్టడం జరుగుతుంది. అలాగే గోశాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటికి కూడా మనం ఏం చేయాలనే దానికి కూడా మనం అన్ని రకాలుగా చూడటం, అలాగే క్యాంటీన్స్ కూడా పరిశుభ్రంగా ఉండటం, మరి ఎక్కువ రేట్లు అమ్మకుండా వాళ్ళని కూడా కట్టడి చేయటం, పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన మరి కిచెన్స్ మెయింటైన్ అయ్యేలాగా మనం వెరిఫికేషన్ చేయటం, ఇవన్నీ కూడా ఒకటొకటి ఏదైతే ఉందో చాలా హైజీనిక్గా బాగుండేటట్టు భక్తులకి మంచి ఫీల్ వచ్చేటట్టుగా వాళ్ళు 100% సంతృప్తి అయ్యే విధంగా ఏ సెక్టార్లోనూ త్రాగునీటి సమస్యలో కానీ ఉచిత ప్రసాదంలో కానీ అన్నదాన ప్రసాదంలో కానీ లేకపోతే రూమ్స్లో కానీ ఏ వింగ్లో కూడా మనం బాగుండేలాగా అన్ని రకాలైన ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా కామన్ భక్తులు ఈ డార్మెటరీకి వెళ్ళే చోట కానీ బయటే కొంతమంది
రోడ్లపైన కొంతమంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా మరి టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉండడానికి ఆ పాత టైల్స్ అన్నీ తీసేసి కొత్తగా వెట్రిఫైడ్ టైల్స్ వేసి చాలా నీట్గా చేయడానికి అంచనాలు తయారు చేయమన్నాం. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో ప్రత్యక్షంగా భక్తులందరికీ కూడా తెలిసేలాగా మేము ఖచ్చితంగా ఈ ప్రణాళిక రచించుకున్నాం. ఈ ప్రణాళిక ద్వారా అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తామని చెప్పేసి మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. దేవాదాయ శాఖలో తనకున్న 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అన్నవరం దేవస్థానంలో సామాన్య భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈవో చక్రధర్రావు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉచిత అన్నదాన ప్రసాదంలో భక్తులకి మజ్జిగ కొంత చిక్కటి మజ్జిగను అయితే అందిస్తాము. అలాగే స్వామివారి నివేదన ప్రసాదాన్ని కూడా ఇప్పటికే అందించడం జరుగుతుందని చెప్తున్నారు. వచ్చే పుష్కరాల నాటికి అన్నవరం దేవస్థానంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత డార్మెంటరీలు పెంచడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ రాజకీయ జోక్యంతో ఉద్యోగానికి డుమ్మా కొడుతున్న సిబ్బందిపై కొరడా జులిపించడం ఖాయమని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద అన్నవరం దేవస్థానంలో గతంతో పోలిస్తే ఈయన వచ్చిన తర్వాత అన్నవరం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ పాలక మండలితో చర్చించి రాబోయే కాలంలో అన్నవరం దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రధాన ప్రముఖ దేవాలయంగా తీర్చిదిద్దుతాము. ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అయితే నెల రోజుల్లోనే ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై వారికి కావాల్సిన సౌకర్యాలపై చర్చ జరుగుతుంది. తొందరలోనే అవి ఇంప్లిమెంట్ జరుగుతాయని కూడా ఆయన చెప్తున్నారు. మెగానీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అన్నవరం నుంచి.